మేము మాట్లాడే ముందే ఒక్క లైన్ మాట్లాడగానే వాళ్ళు గంట సేపు మాట్లాడితే నేను ఎక్కడ మాట్లాడితే నాకు కావాల్సిన యాంపిల్ టైం ఇవ్వాలని కోరుతున్నాను అధ్యక్ష. వారు మేము మాట్లాడిన దాంట్లో ఉస్మానియా యూనివర్సిటీలో వాళ్ళందరూ వస్తే 3,000 రూపాయలు చేయమని చెప్పి వారు డిమాండ్ చేసి చేసిందా లేదా అని చెప్పేసి అడిగితే తర్వాత చెప్పమంటే అది తప్ప అన్ని విషయాలు చెప్పింది అధ్యక్ష. అంతే పచ్చి అబద్ధాలు అంటే అవాస్తవాలు ఏం చెప్పిందంటే అధ్యక్ష, ఈ రాష్ట్రంలో 2014 తర్వాత ఏ వీసీ కూడా అపాయింట్ కానట్టు శాతవాహన యూనివర్సిటీకి వేసిండ్రు. అదేవిధంగా రాథోడ్ అని చెప్పేసి ఎస్టీ అక్కడ కూడా 10 years లేకపోతే వాళ్ళని కూడా దాన్ని మొత్తం తీసుకొచ్చేసి మహబూబ్నగర్ పాలమూరు యూనివర్సిటీకి ఇచ్చిండ్రు. మీరు నిన్న పోయి కలియ దిగినని చెప్పిన యూనివర్సిటీకి సబితా ఇందారెడ్డి గారు మంత్రిగా ఉండి మొత్తం కూడా ఉస్మానియా యూనివర్సిటీలో 4 అత్యంత పెద్ద బిల్డింగ్లు కట్టమే కాకుండా అంత ముందున్న మెస్ ఛార్జీలను 100% పెంచి ఆ యొక్క దానికి మొట్టమొదటిసారి ఆ యొక్క మహిళా యూనివర్సిటీకి ఒక దళిత వీసీని వేసింది. 4 దళిత వీసీలను గత ప్రభుత్వం వేసింది, బీసీలను వేసింది, మైనార్టీలను వేసింది. ఈ విధంగా పచ్చిగా అబద్ధాలు చెప్తే ఎట్లా అధ్యక్ష? మొత్తం వైస్ ఛాన్సలర్లు 30 మందిని వేస్తే అందులో దళితులు 4 వేసింది కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం. అంతేకాదు వారు ఏం మాట్లాడుతున్నారు, మొత్తం కూడా 3 లక్షల మంది ఆనాడు ఐటీ ఉద్యోగస్తులు ఉంటే ఇవాళ 10 లక్షల మంది ఉద్యోగులు వచ్చింది. ఎట్లా వచ్చింది అధ్యక్ష? హైదరాబాద్ నగరంలో స్కిల్ డెవలప్మెంట్ చేసి టాస్క్ ను ఓపెన్ చేసి మొత్తం ఇలా ఐటీ హబ్ తీసుకొచ్చి మొత్తం కూడా ఇలా భారతదేశంలోనే 58,000 కోట్లకు సంబంధించిన ఇవాళ ఐటీ ఉన్నట్లయితే 2.5 లక్షల ఐటీలకు పెంచింది ఇలా గత ప్రభుత్వం కాదా అధ్యక్ష? అదేవిధంగా వారు చెప్పి నేను అడుగుతున్నాను ఇవాళ అందుకే మేము ఇట్లా చేసినామని చెప్తున్నారు. ఎందుకు మేము అడుగుతున్నాం? ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి ఉన్న తర్వాత ఎందుకు 1053 స్కూల్స్ బంద్ అయినాయి? ఎందుకు 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయిండ్రు? ఎందుకు కూడా ఒక్క ఫ్యాకల్టీని కూడా యూనివర్సిటీలో రిక్రూట్ చేసిండ్రా? ఇలా మీరు చెప్పినట్టు 3,000 రూపాయలకు పెంచిండ్రా? చిన్న ఏదో చేసేసి అదే గొప్పగా చేసిన చెప్పుకుంటే కష్టం అధ్యక్ష. అదే కాదు ఇలా ఈ యొక్క జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, యూనివర్సిటీలు, పాఠశాలల్లో ఉన్న డ్రాప్ అవుట్సే కాకుండా ఇవాళ న్యూ ఎకనామిక్ పాలసీ తీసుకొచ్చిన పివి నరసింహరావు గారికి అనుగుణంగా ఆ తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్ పెంచాలని చెప్పేసి రాజీవ్ గాంధీ యొక్క ఆశలకు అనుగుణంగా భారతదేశంలో 1980 తర్వాత అనేక ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ ప్రైవేట్ విద్యా సంస్థలు వచ్చినాయి. ఏం చేసింది అధ్యక్ష? ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ కూడా పేద పిల్లలు ఉన్నారు, గవర్నమెంట్ స్కూళ్ళలో ఇవ్వలేకపోతున్నాం, ప్రైవేట్ వాళ్ళలో ఉన్న వాళ్ళకు కూడా మేము ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఇస్తే దానికి ఇలా 8,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇవాళ స్కూల్లో ₹1 కూడా ఇవ్వలే. ఈ 15 నెలల్లో జూనియర్ కాలేజ్ మీ అధ్యక్ష మీ యొక్క వికారాబాద్ జిల్లా నుంచి వెళ్ళి ఇవాళ వాళ్ళని పిలిపించండి అధ్యక్ష. ఆ కాలేజీలు ఎవరు పెట్టుకున్నారు అధ్యక్ష? ఇవాళ అత్యంత పేదవాళ్ళు డిగ్రీ చేసి పీజీ చేసి 5-6 మంది కలిసి జూనియర్ కాలేజ్ కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇవాళ స్కూల్లో ₹1 కూడా ఇవ్వలే. ఈ 15 నెలల్లో జూనియర్ కాలేజ్ మీ అధ్యక్ష మీ యొక్క వికారాబాద్ జిల్లా నుంచి వెళ్ళి ఇవాళ వాళ్ళని పిలిపించండి అధ్యక్ష. ఆ కాలేజీలు ఎవరు పెట్టుకున్నారు అధ్యక్ష? ఇవాళ అత్యంత పేదవాళ్ళు డిగ్రీ చేసి పీజీ చేసి 5-6 మంది కలిసి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజీలు పెట్టుకుంటే వాళ్ళు ఇవాళ 15 నెలల నుంచి ఒక పైసా ఇవ్వలేకపోతే కరెంటు బిల్లు కట్టలేక మొత్తం కూడా ఇబ్బంది ఉన్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష నేను పదే సార్ నేనేం సబ్జెక్ట్ పోతలేను సార్, దయచేసి వాస్తవాలు మాట్లాడమని కోరుతా ఉన్నాను అధ్యక్ష. వాస్తవాలు మాట్లాడమని. బకాయిలు ఎప్పటికి అధ్యక్ష? వారి ప్రభుత్వ హయాంలో ఉన్న బకాయిలు అధ్యక్ష. ఇది సంవత్సర కాలంలో ఉన్న బకాయిలు కావు. వారి సంవత్సరంలో 5 సంవత్సరాల పాటు బకాయిలు ఇవ్వకుండా పెట్టింది ఎవరితో పాపమంతా మా పైన వేసి మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, జూనియర్ కాలేజీకి సంబంధించి డిగ్రీ కాలేజీకి సంబంధించిన బకాయిలు 1 సంవత్సరంలో కూరుతాయి అధ్యక్ష, కోట్లాది రూపాయలు. వారికి తెలిసి విషయాలు ప్రక్కదారి పట్టకుండా వారికి తెలిసిన అంశాలు కూడా ఏ సంవత్సరంలో బకాయిలు నేను చెప్పమన్నాడు అధ్యక్ష. ఏ సంవత్సరం నుంచి బకాయిలున్నాయి? ఏ సంవత్సరం నుంచి బకాయిలున్నాయి? ఈ 1 సంవత్సరంలో బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. బకాయిలకు సంబంధించిన అంశం విషయంలో కానీ ఈరోజు ఏమన్నారు? దళితులకు సంబంధించిన ఒక బడుగు వర్గాలకు సంబంధించిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వినకుంటే ఎట్లా అధ్యక్ష? తప్పుదారి పట్టించినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మేము చెప్పేది ప్రస్తావన చేసినప్పుడు ఎక్కడైనా ఇఫ్ రికార్డ్స్ కరెక్ట్ లేకుంటే మేము స్ట్రేట్ చేసుకోవడానికి ఖచ్చితంగా ముందుంటాం. కానీ వాస్తవాలకు దూరంగా మాట్లాడే కర్మం చేయకుండా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, గుండె మీద చేసుకొని చెప్తా ఉన్నాం, మీ ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి.
మీ ఇంజనీరింగ్ కాలేజీలు నడుస్తా ఉన్నాయి. ప్రభుత్వ పరంగా నడిచే ఇంజనీరింగ్ కళాశాలలు మీతో పాటు ఈక్వల్ స్టాండర్డ్స్ తో నడపాలనే ఉద్దేశంతో నడుపుతా ఉన్నాం. మీకంటే మెరుగైన రీతిలో రేపు నైపుణ్యాన్ని పెంచి మీ ఇంజనీరింగ్ కాలేజ్ కంటే మెరుగ్గా నడిపించే కార్యాచరణ తీసుకుంటాం అధ్యక్ష. వి విల్ టేక్ యూ యాజ్ అవర్ కాంపిటీషన్. మీ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలను కాంపిటీషన్ గా తీసుకుంటాం. మా ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతా ఉన్న విద్యార్థులు సరి సమానంగా ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. సార్ అది కాదు సార్, ఈరోజు మేము చేస్తా ఉన్నది నైపుణ్యానికి సంబంధించి చెప్పండి 2 అంశాలు. మీకున్న అనుభవాన్ని గురించి చెప్పండి. నైపుణ్యం ఇది కాదు, ఈ విధంగా తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటామని. ఈ విధంగా కాకుండా ఒకటే తరఫున ప్రభుత్వంపై బురద జల్లే కార్యక్రమం చేయొద్దని చెప్తా ఉన్నాం అధ్యక్ష. సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి, అన్నిటికి సంబంధించి రికార్డ్స్ ఉన్నాయి అధ్యక్ష. 14 నెలల నుంచి వీలున్నంత వరకు బకాయిలు చెల్లించే కార్యక్రమం కానీ, వారు పెట్టిన అనేక సందర్భాల్లో పెట్టిన బకాయిలు కానీ, ఈరోజు ఆఖరికి చెప్తామా దామోదర్ రాజనరసింహ గారు ఆరోగ్యశ్రీ పరంగా ఉన్న బకాయిలను కూడా పూర్తి స్థాయిలో బకాయిలు ఈరోజు సంవత్సరంలో వచ్చింది కాదు. సో ఇవన్నీ పేరుకపై ఉన్నాయి అధ్యక్ష. ఒకటి తర్వాత ఒకటి ఒక ప్రణాళికబద్ధమైన ఫిస్కల్ డిసిప్లిన్ తీసుకొచ్చి చేసే ప్రయత్నంలో ముందుకు సాగుతున్నాం. ఇది కాదు మీరు ఈ విధంగా చేయండి, గొప్ప అనుభవం ఉంది, 10 సంవత్సరాలు వారు ప్రభుత్వంలో ఉన్నారు, ఆ విధంగా చేయమని చెప్పండి సార్. చేసే దానికి మేము పెద్ద హృదయంతో ముందుకు కూడా వెళ్తాం. పల్ల రాజేశ్వర రెడ్డి గారు. అధ్యక్ష